గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను చూస్తే కనుక ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ తగ్గేదేలే, అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే వేస్తాం. ప్రధాని మోదీ సమక్షంలో తేల్చి చెప్పిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోడీ వాణిజ్యం, రక్షణ సహా పలు అంశాలపై విస్తృత చర్చ. భారత్ కు F-35లు ఇచ్చేందుకు సిద్ధమన్న ట్రంప్. 26/11 దాడి కేసు నిందితుడు తహవూర్ రానాను భారత్ కు తక్షణమే అప్పగించనున్నట్టు ప్రకటన. 2030 నాటికి రెండు దేశాల మధ్య $500 బిలియన్ వాణిజ్యమే లక్ష్యంగా మిషన్ 500 ప్రకటన. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకోవడానికి సిద్ధం ట్రంప్ తో మోడీ. 119 మందితో నేడు అమృత్సర్ కు మరో విమానం. ఆదివారం మరో విమానం వచ్చే అవకాశం. H-1B పునరుద్ధరణలో మరింత జాప్యం. డ్రాప్ బాక్స్ అర్హత 12 నెలలకు కుదింపు. భారతీయ దరఖాస్తుదారులపైనే తీవ్ర ప్రభావం. మొత్తానికైతే కనుక అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన మోదీ ట్రంప్ల భేటీ అయితే కనుక ముగిసింది. ఒక రకంగా చెప్పాలంటే కనుక భారతదేశానికి కొంతలో కొంత సానుకూలంగా అయితే కనుక చర్చ జరిగినట్టు కనిపిస్తుంది ఈ వార్తా కథనం ద్వారా. ముఖ్యంగా అయితే కనుక చర్చించిన అంశాలని చూసుకుంటే కనుక ఒకటైతే స్పష్టం చేశారు ట్రంప్. సో భారత్ ఎంత విధిస్తుందో సుంకం మేము కూడా అంతే విధిస్తాం, దీంట్లో తగ్గేదే లేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేశారు. సో మరో ముఖ్యమైన అంశం చూసుకుంటే కనుక ముఖ్యంగా వాణిజ్యము, రక్షణ రంగాలపైన అయితే కనుక విస్తృత చర్చ జరిగింది. అలాగే ఒక దగ్గర యుద్ధ విమానాలు ఏవైతే F-35 ఉన్నాయో అవి భారత్కు ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధమని చెప్పారు. అలాగే 26/11 కేసులలో నిందితుడు ఎవరైతే ఉన్నాడో తహవూర్ రానా, ఆయనని కూడా భారత్కు అప్పగించేందుకు ట్రంప్ తక్షణమే ప్రకటన ఇచ్చేశారు. అలాగే 2030 నాటికి ఇరు దేశాల మధ్య $500 బిలియన్ వాణిజ్యమే లక్ష్యంగా మిషన్ 500 అయితే కనుక చెప్పారు. దాని గురించి కూడా ప్రకటించారు. సో ఇక మోడీ అయితే కనుక అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళడానికి సిద్ధము అని చెప్పారు. అమెరికాలో ఎవరైతే కనుక భారతీయులు అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళలో 119 మంది అయితే కనుక నిన్న రాత్రి 10 గంటలకు అమృత్సర్ విమానాశ్రయానికి అయితే చేరుకున్నట్టు వార్త అయితే కనుక మనము ఇందాక చూసుకున్నాము. సో 119 మంది అయితే కనుక వచ్చారు. ఇంకా మిగతా అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మోడీ అయితే కనుక చెప్పారు ఈ మీటింగ్లో. ఇక చూసుకుంటే కనుక అంటే ఈ అక్రమ వలసదారులతో ఇంకొక విమానం ఆదివారం అంటే ఇవాళ వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఇక H-1B పునరుద్ధరణలో అయితే కనుక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే డ్రాప్ బాక్స్ అర్హత అయితే కనుక 12 నెలలకు కుదించారు. ఇది భారతీయ దరఖాస్తుదారులపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని అయితే ఇచ్చారు. సో ఏది అయినప్పటికీ కూడా ట్రంప్తో చర్చించిన భేటీలో అయితే కనుక వాణిజ్య వార్ ఏదైతే ఉందో అంటే సుంకాల గురించి దీంట్లో మాత్రం ఏమాత్రం ట్రంప్ వెనక్కి తగ్గట్లేదు. సో ఎవరు ఎంత విధిస్తే మేము అంతే విధిస్తాము. భారతదేశం కూడా అంటే అమెరికా ఉత్పత్తులపైన భారతదేశం ఎంత సుంకం విధిస్తుందో మేము కూడా అంతే విధిస్తామని చెప్పేసి ప్రధాని మోడీ దగ్గర తేల్చి చెప్పేశారు. సో ట్రంప్ ఫస్ట్ నుంచి అందుకున్న రాగం ఇదే ఏంటంటే కనుక ట్రంప్ వాణిజ్య సుంకాలను అయితే కనుక ఏ దేశం ఎంత విధిస్తే మేము కూడా అంతే విధిస్తాము, తగ్గేదే లేదని చెప్పేసి ఆయన రాగం అదే కొనసాగుతూ ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక సామాన్య ప్రజల మీద భారం పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాణిజ్య సుంకాలు పెరిగినప్పుడు ధరల రేట్లు కూడా పెరుగుతాయి కాబట్టి సామాన్య ప్రజలపైన కొంత భారం పడే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి దీన్ని మోడీ ఎలా ముందుకు తీసుకెళ్తారా అన్నది చూడాలి. అలాగే ఇక ముఖ్యంగా వాణిజ్య రంగం, రక్షణ రంగాలకు సంబంధించి అయితే కనుక ఈ భేటీలో ముఖ్యంగా ప్రధానంగా చాలా విషయాలే చర్చించారు. ఇకపోతే కనుక నిన్న అంటే కొన్ని వార్తా కథనాలు చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా భారత్ చైనా మధ్య ఏదైతే కొన్ని విషయాల్లో జరుగుతున్నాయో వాటి మీద మధ్యవర్తిత్వానికి నేను రెడీ అని చెప్పేసి ట్రంప్ చెప్పినట్టు వార్తా కథనాలు అయితే కనుక వచ్చాయి. సో ఆ విషయం అయితే కనుక కొంత భారత్కి సానుకూలమైన అంశం అని చెప్పొచ్చు. ఇకపోతే కనుక సో 26/11 నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా వెంటనే అప్పగిచ్చేస్తామని చెప్పేసి చెప్పారు తహవూర్ రానాని. ఇది కూడా చెప్పాలంటే కనుక ఒక రకంగా 26/11 దాడులు ఎంత అది అంటే భారతదేశ చరిత్రలో మర్చిపోలేని దాడులు అవి. సో అలాంటి దాడిలో నిందితుడు ఎవరైతే ఉన్నారో తనని అప్పగించడం కూడా భారతదేశానికి ఒక రకంగా మంచిదే. ఎందుకంటే అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఆ నిందితుడికి ఎటువంటి శిక్ష
వేయాలి ఏంటి అన్నది కూడా ఇక్కడే భారత్లోనే తేలిపోతుంది. ఎందుకంటే భారతదేశం వాళ్ళు చేసిన దాడుల వల్ల అంటే 26/11 దాడుల వల్ల ఎంత నష్టపోయారో, ఎంతమంది ప్రజల ప్రాణాలు పోయాయో అది ప్రతి ఒక్కరికి ఇప్పటికీ గుర్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ నిందితుడిని భారత్కి అప్పగిస్తే కనుక ఇక్కడ భారత ప్రభుత్వము ఆయనకి అంటే ఇక్కడ భారత ప్రభుత్వ చట్టాలు అతనికి ఎలాంటి శిక్ష విధిస్తుంది అన్నది కూడా సో ప్రజల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే కనుక మీటింగ్ అయితే కనుక కొంత మీటింగ్ అయితే బాగానే జరిగింది. ముఖ్యంగా భారత్కి అయితే కనుక కొంత సానుకూలంగానే మీటింగ్ ఉంది అన్నట్టు ఈ వార్తా కథనాంశాలని బట్టి అయితే కనుక మనకు తెలుస్తోంది. ముఖ్యంగా 2030 నాటికి అయితే కనుక $500 బిలియన్ వాణిజ్యమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇరు దేశాలు. సో ఇది కనుక సక్సెస్ అయితే కనుక చాలా అంటే చాలా త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంది. సో ఇది ముఖ్యంగా ట్రంప్ మరియు మోడీల మధ్య జరిగిన భేటీలోని ముఖ్యాంశాలు. ఇకపోతే కనుక ఈ మీటింగ్లో అయితే కనుక ఈ మీటింగ్ అనంతరం మోడీ అయితే కనుక ఒక మాట చెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మేము మా దేశంలో వికసిత్ భారత్ లక్ష్యంతో పనిచేస్తున్నాం, దాన్ని మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనొచ్చు. రెండు అంటే మాగా ప్లస్ మిగా కలిస్తే అది సౌభాగ్యానికి మెగా భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ అయితే కనుక ట్వీట్ చేశారు. ఇక విలేకరులు అడిగిన ట్రంప్ని విలేకరులు అయితే కనుక ఒక ప్రశ్న అడిగారు. ఏంటి అంటే కనుక సో మీ ఇద్దరిలో అంటే మోడీ అండ్ ట్రంప్ మీ ఇద్దరిలో ఎవరు బేరసారాలు బాగా చేయగలుగుతారు అని అడిగితే కనుక దానికి సమాధానంగా ట్రంప్ అయితే కనుక ఆసక్తికరంగానే ఆన్సర్ చేశారు. సో ఈ విషయంలో అయితే కనుక మోదీనే అంటే నాకంటే బాగా బేరసారాలు ఆడతారు, ఆయనే నాకంటే చాలా మెరుగైన వాడు అని చెప్పేసి చెప్పారు. అసలు మోడీకి ఈ విషయంలో పోటీనే లేదు అని కూడా ట్రంప్ అయితే కనుక చెప్పారు. సో ఇది ఓవరాల్గా అమెరికా పర్యటనలో ట్రంప్ మోదీల భేటీకి సంబంధించిన ముఖ్యాంశాలు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షిలో వచ్చిన ప్రధాన అంశాలను చూసుకుంటే కనుక మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందే. కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్త రామోజీ మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు. మార్గదర్శి రామోజీ వాదనలన్నీ శుద్ధ అబద్ధాలే. చట్టవిరుద్ధ డిపాజిట్ల స్వీకరణపై ఫిర్యాదు అందలేదన్నది అవాస్తవం. మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై మాకు ప్రజలు డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయి. డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమని చెబుతూనే వచ్చాము. సెక్షన్ 45S వర్తిస్తుందని కూడా చెప్పాము. డిపాజిట్ల స్వీకరణకు మేము సర్టిఫికేట్ ఇచ్చామనడం అబద్ధం. డిపాజిట్ల వసూలుకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మార్గదర్శి రామోజీరావుల డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమే. ఇది సెక్షన్ 58B(5)A ప్రకారం శిక్షార్హం. మార్గదర్శి అనుబంధ పిటిషన్ను కొట్టివేయండి. సో ఏదైతే కనుక అంటే మార్గదర్శి పైన కేసు నడుస్తూ ఉందో దీనిపైన అంటే మార్గదర్శి మీద ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ని అయితే కనుక కొనసాగించాల్సిందే అనేసి ముఖ్యంగా సాక్షిలో న్యూస్ ఇచ్చారు. అలాగే కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకి అంటే ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టుకి కౌంటర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కనుక తెలియజేసింది. దీనికి కర్త అయినటువంటి రామోజీరావు గారు మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి అయితే కనుక తప్పించుకోజాలదు అని చెప్పేసి ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే మార్గదర్శి రామోజీ వాదనలు ఏవైతే గతంలో చెప్పారో రామోజీరావు గారు ఉన్నప్పుడు అవన్నీ కూడా శుద్ధ అబద్ధాలే అనేసి కూడా చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం చూసుకుంటే కనుక సో డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమని చెప్తూనే వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం అది కంటిన్యూ చేశారు. అలాగే సెక్షన్ 45S వర్తిస్తుందని కూడా చెప్పారు. అలాగే డిపాజిట్ల స్వీకరణకు మేము సర్టిఫికేట్లు ఇచ్చామని వాళ్ళు ఏదైతే చెప్పారో అది కూడా అబద్ధం అనేసి చెప్తున్నారు. ఇక డిపాజిట్ల వసూలుకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదనేసి ఆర్బీఐ అయితే కనుక స్పష్టం చేసింది. ఇక మార్గదర్శిను అలాగే రామోజీరావు గారు ఏదైతే డిపాజిట్లు స్వీకరించారో అది చట్ట విరుద్ధమే అని చెప్పేసి ఆర్బీఐ స్పష్టం చేసింది. సో ఇది సెక్షన్ 58B(5)A ప్రకారము శిక్షార్హం అని కూడా చెప్పింది. ఇంకో విషయం కూడా మార్గదర్శి అనుబంధ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టేయండి అని కూడా ఆర్బీఐ చెప్పింది. మరి సో ఏదైతే రిజర్వ్ బ్యాంకు తన కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిందో ఈ అంశాలని మరి దీన్ని ఎలా హైకోర్టు పరిగణిస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశము. ఇక మరో ముఖ్యమైన వార్త దీనికి సంబంధించింది చూసుకుంటే కనుక రామోజీ నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా, తండ్రి నేరం చేసిన కుమారుడిని జైలుకు ఎలా పంపుతారంటూ ధర్మాసనానికి మార్గదర్శి నివేదన. అవకతవకలకు రామోజీనే బాధ్యుడు, కుటుంబ సభ్యులకు దాంతో ఏం సంబంధమని వితండవాదన. దీంతో నేరం చేసినట్లు పరోక్షంగా అంగీకారం.
18 ఏళ్లుగా సెక్షన్ 45S తమకు వర్తించదని వాదించిన రామోజీ తాము తప్పే చేయలేదని దశాబ్దాలుగా వాదించి ఒక్కసారిగా ఫ్లైట్ ఫిరాయించిన మార్గదర్శి రామోజీ లేరు కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెల్లవంటూ తాజాగా వాదనలు. మరణాన్ని అడ్డు పెట్టుకుని కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు. చట్టవిరుద్ధ పనులకు బాధ్యత వహించాలని గుర్తు చేసిన హైకోర్టు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందేనంటున్న ఆర్బీఐ. తదుపరి విచారణ 28కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. సో ఏదైతే తండ్రి అంటే రామోజీ నేరాలని కుమారుడిని జైలుకు పంపిస్తారా అని చెప్పేసి, అంటే తండ్రి నేరం చేస్తే కుమారుడిని జైలుకి ఎలా పంపుతారు అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనానికి అయితే కనుక మార్గదర్శి ఒక నివేదన అయితే కనుక పెట్టుకుంది. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు వాళ్ళు, అవకతవకలకు రామోజీనే బాధ్యుడు, దాంతో కుటుంబ సభ్యులకు ఏం సంబంధం లేదనేసి వితండవాదం చేశారు. అంటే ఈ పాయింట్లో మనకు తెలుస్తున్నది ఏంటి అంటే కనుక, సో ఇండైరెక్ట్ గా నేరం చేశారు అని అయితే కనుక ఒప్పుకుంటున్నారు అన్నదైతే కనుక తెలుస్తోంది. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పిన వార్తా కథనంలో అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ మార్గదర్శి ఏదైతే నివేదన ఇచ్చిందో నివేదిక దాంట్లో అయితే కనుక, అంటే కోర్టుకి ఏదైతే నివేదించుకుందో దాంట్లో వాళ్ళు చెప్పిన అంశాలని బట్టి చూస్తే కనుక సో అవకతవకలు అయితే కనుక అంటే జరిగాయి. సో దీంతో కుటుంబ సభ్యులకు సంబంధం లేదు, రామోజీనే బాధ్యుడు అన్నారు అంటే కనుక నేరం ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్లే అని చెప్పేసి వార్తా కథనంలో అయితే ఇచ్చారు. మరి ఈ పాయింట్ తీసుకున్నప్పుడు ఎవరైనా కూడా జనరల్ గా ఆబ్వియస్ గా అదే మీనింగ్ వస్తుంది, అలాగే అనుకుంటారు. మరి చూడాలి దీనిపైన. అంటే తదుపరి విచారణ 28వ తేదీకి అయితే కనుక తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. 28వ తేదీన మళ్ళీ దీనిపైన ఉంటుంది. మరి అప్పుడు కోర్టు ఏం చెప్తుంది, హైకోర్టు ఏం చెప్తుంది అన్నది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశం. మరో వార్తాంశము, ఒక ఉన్మాది చేసిన పనికి సంబంధించిన వార్తను చూసుకుంటే కనుక, యాసిడ్ తాగించి కత్తితో పొడిచి అన్నమయ్య జిల్లాలో కదిరి టీడీపీ నేత కుమారుడి ఆకృత్యం. పెళ్లిపీటలో ఎక్కాల్సిన యువతిపై ఉన్మాదంతో పైశాచిక దాడి. ఇంట్లో మాటు వేసి బలవంతంగా యాసిడ్ తాగించి ఆపై కత్తిపోట్లు. బాధితురాలికి వారం క్రితమే మేనత్త కుమారుడితో నిశ్చితార్థం. పచ్చముఠాల బరితెగింపు. రెడ్ బుక్ పాలనకి ఇది పరాకాష్ట. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ ఒక కత్తిని ఇమేజ్లో అయితే కనుక చూపించారండి. యువతిపై దాడికి నిందితుడు ఉపయోగించిన కత్తి అని చెప్పేసి. సో ఏదైతే అంటే కదిరి టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో అతని కుమారుడు ఘోరాతి ఘోరమైన ఆకృత్యానికి ఘటనకు ఒడికట్టడం జరిగింది అన్నమయ్య జిల్లాలో. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఉంటున్న ఒక యువతి పైన అయితే కనుక పైశాచికంగా వ్యవహరించి ఆమె పైన దాడి చేశాడు. ఇంట్లోనే మాటు వేసి దాక్కొని ఉండి బలవంతంగా ఆమెతో యాసిడ్ తాగించి తర్వాత కత్తితో ఆమె పైన దాడి చేయడం జరిగింది. చూసుకుంటే కనుక ఆ యువతికి ఇటీవలే అంటే ఆమె ఒక పెళ్లిపీటలో ఎక్కాల్సిన యువతి వారం రోజుల క్రితమే మేనత్త కుమారుడితో అయితే కనుక నిశ్చితార్థం జరిగింది అని చెప్పేసి కూడా ఇచ్చారు. మరి ఇక్కడ ఇంకొక విషయం ఇచ్చారు, ఇది పచ్చముఠాల బరితెగింపు, రెడ్ బుక్ పాలనకి ఇది పరాకాష్ట. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ, ఇదే ప్రత్యక్ష నిదర్శనం అని కూడా సాక్షిలో అయితే కనుక ముఖ్యంగా వార్తా కథనం ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక రోజు రోజుకి అంటే చిన్న నెలల పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఆడపిల్లలు అయితే చాలు వాళ్ళపైన ఆకృత్యాలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో వెలుగులోకి వచ్చేటివి చాలా తక్కువ, వెలుగులోకి రానివి చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా ప్రజలైతే కనుక వాపోతున్నారు. మరి ప్రశ్నిస్తా అని ఒక ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే నేను అండగా ఉంటానని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ అనేక మార్లు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విషయంలో ఇప్పుడు ఈ విషయం అంటే ఈ రోజు జరిగిన ఈ ఒక్క విషయం గురించే కాదు, నిన్న జరిగిన ఈ ఒక్క విషయం గురించే కాదు, జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట అమ్మాయిలపైన, బాలికలపైన, మహిళలపైన, వృద్ధులపైన జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు ప్రశ్నించింది లేదు, వాళ్ళపైన చర్యలు తీసుకొనింది లేదు అని చెప్పేసి ప్రజలైతే కనుక దీనిపైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఎంత దారుణమైన విషయమో, అందులో కదిరికి సంబంధించిన టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో అతని కుమారుడు చేసిన ఈ దుర్ఘటనకి, ఈ దుష్కాండకి, మరి ఇలాంటి చేష్టలకి చరమగీతం పాడేది ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇలాంటి వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది, హోంమంత్రి ఉన్నారు, ఇంతమంది వ్యవస్థ ఉండి కూడా, ఇంత పోలీస్ వ్యవస్థ ఉండి కూడా ఇలాంటి వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎందుకు విఫలమవుతున్నారు? వారం రోజుల క్రితమే నిశ్చితార్థమైన అమ్మాయి మరి కొన్ని రోజుల్లో పెళ్లిపీట లెక్కబోయే యువతి పైన నోట్లో యాసిడ్ పోసి కత్తితో పోట్లు పొడచడం అంటే ఎంత పైశాచికత్వం అండి ఇది. అసలు ఏమైనా కానీ
ఏ కోశాన అయినా కానీ మానవత్వం ఒక్కరవ్వ కనిపిస్తోందా? ఇంత సైకోలుగా ఎలా తయారవుతున్నారు కొంతమంది యువత? ఇది అసలు దీనిపైన అంటే ప్రజలకి ముఖ్యంగా ఇలాంటి వాటికి పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాదు, అందరికీ కూడా దీనిపైన కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటి నేరస్తులుగా ఇంకొకసారి ఇలాంటివి చెయ్యాలి అంటే మిగతా వాళ్ళు భయపడేలాగా చట్టాలు తీసుకురావాలి, శిక్షలు కూడా అంతే స్థాయిలో ఉండాలనేసి మనం చెప్పుకుంటున్నాము. బట్ అసలు నిందితులనే సరిగా అంటే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రజల్లో చర్చ నడుస్తున్నప్పుడు ఇంకా చట్టాలు ఏం తెస్తారు, ఇంకొకరు భయపడేలాగా శిక్షలు ఏం వేస్తారు అన్నది కూడా ప్రజల్లో అయితే కనుక చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా కూడా ఇలాంటి దురదృష్టకర ఘటనలు రాష్ట్రంలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన 100% ఉంది. అసలు ఇలాంటి వాటికి బాధ్యత వహించాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో చూస్తే కనుక ఆదరణ 3కు పచ్చ జెండా, రజకులకు కొత్తగా ధోబీఘాట్ల నిర్మాణం, సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం అమల్లోకి, బీసీల తలసరి ఆదాయంపై సర్వే, 42 కాపు కమ్యూనిటీ భవనాల నిర్మాణం, బీసీ ఈడబ్ల్యూఎస్ శాఖలపై సమీక్షలో సీఎం. సో ఏదైతే ఈడబ్ల్యూఎస్ బీసీ శాఖల సమావేశంలో సమీక్షలో అయితే కనుక ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు, రజకులకు కొత్తగా ధోబీఘాట్లు అయితే కనుక నిర్మించి ఇస్తామని చెప్తున్నారు. అలాగే సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీలకు కూడా అంటే బీసీల రక్షణ చట్టం అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక బీసీల తలసరి ఆదాయం పైన కూడా సర్వే చేయిస్తామంటున్నారు. ఇక 42 కాపు కమ్యూనిటీ భవనాలను అయితే కనుక నిర్మిస్తామని చెప్పారు. అంటే ఆదరణ 3కు పచ్చ జెండా అని చెప్పి హెడ్డింగ్తో ఇచ్చేసి, సో ముఖ్యంగా రజకులు బీసీలకు అంటే రజకులకు ధోబీఘాట్లు నిర్మిస్తారు. ఇక ముఖ్యంగా బీసీల గురించి అయితే కనుక ఇందులో ఈ సమీక్ష సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ సమీక్ష కూడా బీసీ ఈడబ్ల్యూఎస్లకు సంబంధించిన శాఖలకు సంబంధించిన వాళ్ళతో ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ముఖ్యంగా బీసీల గురించి అయితే కనుక ప్రస్తావించడం జరిగింది. బీసీల రక్షణకు అంటే బీసీల సబ్ కమిటీ ఏదైతే ఉందో అది రాగానే బీసీల రక్షణకి అయితే కనుక ఆ చట్టం అమల్లోకి తీసుకొస్తామనేసి ప్రధానంగా చెప్పారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఏపీఎండీసీలో పెద్దిరెడ్డి ఇష్టరాజ్యం, ఆయన మితిన్ రెడ్డి సిఫార్సులతో 140 మందికి, అవినాష్ రెడ్డి చెప్పారని 60 మందికి ఉద్యోగాలు, పని లేకపోయినా 370 మందికి కొలువులు, ఏటా 18 కోట్ల రూపాయల చొప్పున 90 కోట్లు వృధా. సో ఏపీఎండీసీలో అయితే కనుక పెద్దిరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆయన అలాగే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిఫార్సులతో అయితే కనుక 140 మందికి, అలాగే అవినాష్ రెడ్డి చెప్పారనేసి 60 మందికి, అంటే అక్కడ ఉద్యోగ అవకాశం లేనప్పటికీ కూడా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించారు. అంటే అక్కడ చేయాల్సిన పని అయితే ఏమీ లేదు, అంటే అక్కడ ఉద్యోగం వేకెన్సీ అయితే ఏమీ లేదు, అయినప్పటికీ కూడా టోటల్గా 370 మందికి అయితే కనుక అక్కడ ఉద్యోగాలు ఇప్పించారు. దీనివల్ల ఏటా 18 కోట్ల చొప్పున 90 కోట్లు వృధా అయితే చేశారని చెప్పేసి ముఖ్యంగా ప్రధాన వార్త ఇచ్చారు. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అయితే కనుక అటవీ భూముల ఆక్రమణ చేశారన్న కేసు ఒకటి నడుస్తోంది. విజిలెన్స్ దాన్ని గుర్తించింది, ఆయన భూ కబ్జా చేశారు, అటవీ ప్రాంతాన్ని అయితే కనుక ఆక్రమించారు అని చెప్పేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ అయితే చెప్పింది. ఇక ఇప్పుడు చూసుకుంటే కనుక పని లేకపోయినా కూడా తెలిసిన వాళ్ళు అని చెప్పేసి కొంతమందికి కొలువులు ఇవ్వడం జరిగింది. దీనివల్ల దాదాపు 90 కోట్లు అయితే కనుక వృధా అయ్యాయని చెప్పేసి మరో ముఖ్య వార్త అయితే కనుక ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశలో చూసుకుంటే కనుక వణికిస్తున్న జీబీఎస్, గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 7 కేసులు నమోదు, వెల్లడించిన జీజీహెచ్ సూపరింటెండెంట్. సో ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్లో ఈ జీబీఎస్ వల్ల ఒకరు మృతి చెందారు అన్న వార్తా కథనం అయితే కనుక మనం కొద్ది రోజుల క్రితం చూసాము. ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ జీబీఎస్ ఏమాత్రం అంటే తగ్గట్లేదు, అది ప్రజల్ని మరింత భయాందోళనకి గురి చేస్తోంది అని చెప్పేసి ఒక వార్తా కథనం అంటే ఒక ముఖ్యమైన వార్త అయితే కనుక ఇచ్చారు. ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ జీబీఎస్ కేసులు అయితే కనుక 7 నమోదయ్యాయి అని చెప్పేసి గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అయితే కనుక వెల్లడించారు. మరి దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జీజీహెచ్ నిర్మూలించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలు ఎలా ఉండాలి, ఎలాంటి అంటే వాళ్ళకి ప్రజలకి దీనిపైన అవగాహన ఎలా కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ముఖ్యంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్నది చూడాలి. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని విషయము, ప్రజల్లో అవగాహన కల్పించాలి. అలాగే ఈ జీబీఎస్
అనేది ఎందుకు వస్తుంది, ఏంటి, దీనిని ఎలా నిర్మూలించవచ్చు, దీన్ని నిర్మూలించడానికి ఏమి అవసరం అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి, అలాగే ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పించాలి అన్నది ముఖ్యంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే కనుక తీసుకోవాల్సిన నిర్ణయము తీసుకొని ప్రజల్లో అవగాహన కల్పించి ఈ జీబీఎస్ ఏదైతే ఉందో దీని నుంచి ప్రజల్ని బయటపడేయాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.